హలో గైస్, మీ రైడర్ మనకంట. మీరు ఇప్పుడు చూస్తుంది మీరు ఆల్రెడీగా తంబ్లైన్ చూసి వచ్చి ఉంటారు. కుర్రపల్లి వాటర్ ఫాల్స్కి రెడీ అవుతున్నాం. అలాగా ఫ్రెండ్స్ అందరితో కలిసి అలాగా మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలాగ ఉన్నాం. వాళ్ళు వస్తున్నారని చెప్పి మేము పెట్రోల్ కొట్టించుకుందామని ఆల్రెడీగా స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో టు పెట్రోల్ బంక్. అక్కడికి వెళ్ళాక మనం పెట్రోల్ కొట్టించుకొని మిగతాది ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా పెట్రోల్ బంక్ వచ్చాం. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మనం ఉండే లొకేషన్కి ఇంకా మూవ్ అయిపోవడం. ఇప్పుడుండే పెట్రోల్ ధర ఏమో 108 రూపాయలు చూపిస్తుంది. అలాగా పెట్రోల్ కొట్టించుకొని ఇంకా లెట్ స్టార్ట్. మా మిగతా ఫ్రెండ్స్ వస్తున్నారని పెట్రోల్ కొట్టించుకొని ఇంకా కొద్దిగా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి వాళ్ళందరితో మీటప్ అయిపోయి ఇంకా అందరం కలిసి వెళ్ళిపోవడం. ఇంకా ఈలోపు మనం బండి పక్కగా పెట్టుకొని మిగతా వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేకుండా చూసుకొని వెళ్ళిపోదామని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మొత్తాన్ని పెట్రోల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి ఆనందపురం కింద నుంచి వెళ్ళిపోయి విజయగంజ్ నుంచి వెళ్ళిపోతే మనకి కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ప్లస్ వచ్చేసరికి ఆ రోడ్ నుంచి వెళ్తుంటే మనకి కొద్ది లొకేషన్స్ కూడా బాగుంటాయి. చుట్టుపక్కల పొలం గట్ట అన్నీ ఉంటే బాగుంటాయని చెప్పేసి ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. మనకి మార్నింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ అని చెప్పేసి యావరేజ్గా 11 అవుతుంది. ఆ టైంలో వెళ్ళాం కాబట్టి కొద్దిగా మనకి ఫ్రీగా ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ మార్కెట్ రోడ్లో రాలేము. యాక్చువల్ మార్నింగ్ టైం అయితే ఈ టైం కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంది కాబట్టి మనం రాగాల్సి వస్తున్నాం. మార్నింగ్ టైం అయితే అసలు రాలేము అని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ యావరేజ్గా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుందని తెలిసి ఇక్కడ యావరేజ్గా 11 అవుతుంది. మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీగా. మనకి మార్నింగ్ మార్కెట్ రోడ్లు అయితే కాయగూరలు పువ్వులు అనగా తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి మార్నింగ్ టైము కొద్దిగా రష్గా ఉంటుంది. ఈ ఆనందపురం మార్కెట్ రోడ్లో చాలా తక్కువ మార్కెట్, తక్కువ బడ్జెట్లో అయిపోతాయి. ఏవైనా కాయగూరలు పువ్వులు కొనుక్కోవాలన్నా ఏమైనా డెకరేషన్ చేసుకోవాలన్నా సరే తక్కువ బడ్జెట్లో అయిపోతాయి. వాళ్ళకి మా వాళ్ళు ఇంకా వెనక్కి వస్తానని చెప్పేసి మేము అలా స్లో అవుతుంటే ఈలోపే ఇప్పుడు మన అక్కడ ఫుడ్ కోసం అని చెప్పేసి ఇంకా ఆల్రెడీగా వాళ్ళు మాట్లాడేసరికి ఇంకా ఫుడ్ మేము తెచ్చని చెప్తే వాళ్ళకి ఇంక చెప్పేసాం. ఇంకా అలా మేము ముందుగా అలా మూవ్ ఆన్ అయిపోతాం. అలాగే వెళ్తుంటే రోడ్ల చుట్టూ పక్కన పొలాలు ఉండడం, ఇంకా అది చల్ల గాలి వేస్తుంటే ఇంకా బెస్ట్, చూడడం అవసరం లేదు. మేము వెళ్ళే వాటర్ ఫాల్స్ ఏంటంటే కుర్రపల్లి వాటర్ ఫాల్స్. ఆ వెళ్ళేతో మధ్యలో ఈ చుట్టుపక్కల పొలాలు ఉండడం వల్ల సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా లేదు. చుట్టుపక్కల పొలాలు ఇవన్నీ చూడడం వల్ల మరి ఇచ్చి పడేస్తుంది. మామూలుగా లేదు ఫ్రెండ్స్, మామూలుగా లేనే లేదు. అందులో మిగతా వాళ్ళు మా వెనక్కి వస్తానని చెప్పి మేము అలాగ ఇంకా కొద్ది ముందు మూవ్ ఆన్ అయిపోతూ అలాగ చుట్టుపక్కల పొలాలు ఇవన్నీ చూసుకొని అలా వెళ్ళిపోయినాం. హలో గైస్, మీ రైడర్ మనకంట. మనం ఇప్పుడు ఉండే లొకేషన్ ఏంటంటే కరుపల్లి అంటారు ఈ లొకేషన్. కానీ కొద్దిగా వాటర్ ఫ్లో తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా వాటర్ ఫ్లో తక్కువ ఉంది. లేదనుకుంటే బెస్ట్ వ్యూ అంటే వాటర్ ఫ్లో చూడండి ఫ్రెండ్స్. వాటర్ ఎంత తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మనం రియల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏమో ఫుల్గా ఉంటుంది అనుకున్నాం యాక్చువల్గా వాటర్ ఫాల్స్. కానీ తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా మైండ్ డిస్టర్బ్లోకి వెళ్ళింది. కానీ అయినా సరే ఫుల్గా ములుగుదామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోతున్నాం. మొత్తానికి మా వాళ్ళు నాకన్నా ముందే దూకేసి వెళ్ళిపోయారు. మనం లేటెస్ట్గా వెళ్తామని తెలిసి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా అందులో ఉన్నారు. ఇంకా దూకేద్దామని చెప్పేసి ఇంకా అందులో దూకేసాం. మా వాళ్ళేమో సడన్గా మొత్తం షాక్ అయిపోయారు, నీళ్ళలో మునిగిపోయేవేటని. కానీ మనం అవేం పట్టించుకోకుండా ఇంకా అలాగా ఫుల్గా ఇంకా మునిగిపోదామని చెప్పేసి ఇంకా ఫుల్ మునిగి స్నానం చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం. మా వాళ్ళేమో ఈడేమో ఈత రాదని చెప్పేసి టైర్ చూపుతోని పెట్టి ఆడుతున్నాడు. అది మామూలుగా లేదు. ఇంకా అసలు అది వేరే లెవెల్. మరి క్రియేషన్స్ ఎలాగొస్తాయో తెలియదు. కానీ ఇంకా ఇతనేమో ఆటగాడు చెప్పి మా దగ్గరికి వచ్చేస్తాడు. ఇతను మన సబ్స్క్రైబర్ అంట. ఎక్స్పెక్ట్ చేయలేదు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతలోకి వస్తారని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫైనల్గా ఇంకా అలాగో ములుగుదామని చెప్పేసి లోనకి దింపా. ఈలోపు ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. వాళ్ళతో కూడా కలిసి ఇంకా అయిపోయాం. మనం కలిసి ఒక ఒడ్డు నుండి మా వాడేమో నా కెమెరా తీసుకొని నేను అలా ముందుకెళ్ళొస్తానని చెప్పేసి ఇంకా అలాగా కెమెరా ఆన్లో ఉందని కూడా చెప్తున్నా వినిపించుకోకుండా అలా ముందుకెళ్ళొస్తానని చెప్పేసి అలా ముందుకెళ్ళిపోతాడు. ఇంకా మరి గజ ఈతగాడు అని చెప్పేసి కెమెరా అతనికి ఇచ్చేసరికి ఇంకా అతను లోతు అంత ఉందనేది మళ్ళీ మా వాళ్ళేమో అడిగేసరికి లోపల చూపిస్తాడు. అది లోపలికి కనబడదని తెలిసి మళ్ళీ లోనకి ములిగాడు. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఎంత లోతుంది, చేయి వరకు వచ్చిందని చెప్పేసి
వచ్చాడు. మళ్ళీ రివర్స్ అవుతామని చెప్పేసి ఇంకా అలాగా మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం, లోతు ఎంత ఉందని చెప్పేసి అలాగ వచ్చి చూస్తూ ఇంకా అలాగా ఇంకా ఒడ్డుకి వద్దామని చెప్పేసి ఇంకా అలా ముందుకు వచ్చేస్తాను. ఇంకా అలాగా ఫైనల్గా మా దగ్గరికి వచ్చేసి కెమెరా మా దగ్గరికి ఇచ్చేసరికి అదేమో నీటిలో పడిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. మా సబ్స్క్రైబర్ చూడండి ఎలా చూస్తున్నాడని చెప్పేసి ఇంకా అలా ముందుకు ఈదుకొని అలా ఏదో ఈత వచ్చి రానట్టుగా అలా ఈదుకొని వెళ్తూ మా వాళ్ళేమో ఇంకా చూపుతో ఆడుతూ మాకు చూస్తూ బాల్తో ఆడేసరికి మా వాడికి తగిలేసింది. ఈలోపు సారీ చెప్పాం. ఈలోపేమో మా వాళ్ళు స్టంపర్ బాల్ తెచ్చి స్టంపర్ బాల్తో ఆడుతూ ఇంకా అలా ఇంకో పక్క ములుగుతూ ఆడుతూ తేలుతుంటారు. ఇంకో వెనకతలు కూడా వచ్చారు, వాళ్ళే మేము పట్టించుకోలేదు యాక్చువల్గా. ఈలోపేమో వాళ్ళు బాల్తో అటు ఇటు ఆడుతూ ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఏంటంటే అట్టలతోటి ట్యూబులతో ఆడుతూ ఇంకా మామూలుగా ఆడలేదు ఫ్రెండ్స్. అది ఇంకా వేరే లెవెల్. ఇంకా ఏదైనా ఇన్ కేసు వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా బెటర్, ఎందుకంటే కొంత హ్యాపీనెస్ కోసం వెళ్ళి రావచ్చు, అలా మైండ్ రిలీఫ్ అవుద్దని చెప్పేసి అలాగే వెళ్ళి అలాగొచ్చాం. ఈతగాడేమో ఈత రాదని చెప్పి కూడా అలాగ ట్యూబ్లో ఆడుతూ ఎంత నాకు ఇమ్మన్నా సరే ఇవ్వకన్నా అలాగ ఆడుతూ చేస్తూ అలా మిగతా వాళ్ళతో ఆడుతూ పాడుతూ అలాగే గడిపేశాడు ఆ రోజల్లా. ఈతనేమో బాల్ ఆడుతూ అవతలకి విసురుతూ అవతలేమో మనిషి ఏమో క్యాచ్లు పడతానని చెప్పేసి ఈ మనిషి నా దగ్గరికి వచ్చి లోపలికి ఎంతడం నాకు వీడియో తీయని చెప్పి మనకి ఈత రాదని చెప్పి మనం టైర్ ట్యూబ్ తీసుకుని కెమెరా తీసుకుని వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్తుందని చెప్పేసి లోపలికి అలా తీసుకుని వెళ్ళదు. అది ఇంకా వేరే లోపలికి తీసుకుని వెళ్ళాలని చెప్పండి అంటే లోన తీసిన వాళ్ళకన్నా మధ్యలో వారికి తీసుకుని వెళ్ళడం, ఆ చూపేమో బయట లాగేస్తానంట. నాకేమో సరిగా ఈత వచ్చు, కానీ కాకపోతే మరీ లోతు ఎక్కువ ఉంది, మళ్ళీ ఏదైనా అయితే ఇన్ కేసు ఫ్యామిలీతో ఇబ్బంది అయిపోద్దని చెప్పి అలాగ అంతవరకు తీసుకుని వెళ్ళడం. మళ్ళీ ఈ రివర్స్ తీసుకుని వచ్చాను, వాళ్ళేమో పక్కన అట్ట మొక్కలతో ఆడుకోవడం. ఎంతో ఫన్నీగా ఉండి దాంతోకి క్లైమేట్ కూడా చల్లగా మారిపోవడం వల్ల కొద్దిగా సూపర్గా ఉంది. యాక్చువల్గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత క్లైమేట్ కూడా మారుతుందని. మేము వెళ్ళే టైంలో కూడా కొద్ది క్లైమేట్ బాగుండడం వల్ల కొద్దిగా సూపర్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాగ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగా మొత్తానికి గడిపేసి ఇంకా తిందామని చెప్పేసి ఇంకా మా వాళ్ళు తినని తెచ్చారు కదా, ఇంకా తినడానికి చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఫుడ్ తెచ్చారు. కొంతమంది ఏమో ఇవాళ మంగళవారం అని చెప్పేసి అని కొంతమంది రైస్ తెచ్చుకున్నారు, కొంతమంది బిర్యానీ తెచ్చుకుంటారు. నేనైతే మాత్రం బిర్యానీ తెచ్చుకున్నాను, కానీ ఫుడ్ అయితే బాగుంది. ఇది ఇంకా వేరే లెవెల్ ఉంది. ఇంకా అలాగా యావరేజ్గా అలా బిర్యానీ తింటూ అలా మా వాళ్ళని బిర్యానీ వేస్తూ బాగుంది. క్వాంటిటీ కూడా బాగుంది, జస్ట్ ఒక 100 రూపీస్ బాగానే ఉంది. మా మనిషి ఇంకా టైర్కున్న చూపు కూడా తీయడం మానేసి ఇంకా అలాగే వచ్చి ఇంకా అలాగే ములిగేసి ఇంకా అలాగ తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా గడిపేద్దామని చెప్పి అలాగ అన్నాడు. ఇంకా తీరమ్మ చూస్తే ఇంకా చూపు కూడా తీయడం మానేసి ఇంకా అలా కూర్చొని ఉన్నాడు. ఈలోపు మిగతా అందరూ మొత్తం చేరుకొని అలా మొత్తానికి ఫైనల్గా తినేసి ఇంకా మళ్ళీ ములుగుదామని చెప్పేసి ఇంకా అలా ములుగుతాను. మనిషి ఏమో షాంపూ రాసుకొని ములిగేస్తుంటే ఇంకా మామూలుగా లేదు, ఇచ్చి పడేసిండ్రు మా వాళ్ళు. అయితే ఇంకా నా అన్నకూడదని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తినేసి కూడా మళ్ళీ ములుగుతామని చెప్పేసి ఇంకా అలా ములిగేసి ఇంకా మా వాళ్ళే మా చూపు కోసం కొట్టేసుకుంటాను రేకంగా మొత్తానికి. చూపు కోసం నేను ఆడుతానని చెప్పేసి నేను ఆడుకుంటానని చెప్పేసి ఇంకా చూపుతాను ఇంకా యుద్ధాలే చేస్తుంటారు వాళ్ళిద్దరు మొత్తం ముగ్గురు. ఇంక మామూలుగా లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా మొత్తానికి. ఇంకా అది వేరే లెవెల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అలాగే నేను ఎక్కుతా అని చెప్పేసి ఇంకా అలా దగ్గరికి వచ్చేయడం, ముగ్గురు అలా దగ్గరికి వచ్చేసి నేను ఆడుతాను అని చెప్పేసి ఇంకా అలాగ ఆడడం మానేసి ఇంకా అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా మొత్తానికి ఇంకా అలాగ టైం కూడా అలాగా అనుకూలంగా బాగా సెట్ అయిందని చెప్పేసి ఇంకా అలాగా నేను వెళ్ళిపోతానని చెప్పేసి అలా కెమెరా వెళ్ళిపోయి ఇంకా అలా మనిషి ఇంకా వెనక నుంచి గెంతడం ఇవన్నీ చేయడం. ఏకంగా నా దగ్గర కెమెరా మళ్ళీ ఆఖరి తెచ్చి ఇచ్చారు. అలా మొత్తానికి టైం మొత్తం గడిపేసాం. మామూలుగా లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటర్ కూడా అనుకూలంగా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకా ఫుల్గా ఒకవేళ ఇన్ కేసు వాటర్ ఎక్కువ ఉంటే అప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అలాగే ఎక్కువసేపు అలాగ ఆడుకొని లొకేషన్స్ కూడా బాగున్నాయని చెప్పేసి ఇంకా క్లైమేట్ కూల్గా ఉన్నాం. ఇన్ కేసు వర్షం పడుతుందని చెప్పేసి ఇంకేమైనా అవుతుందేమో అని చెప్పేసి ఇంకా అలాగ ఎక్కువసేపు ఉండకన్నా అలా ఉండి ఫైనల్గా ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగని చెప్పేసి ఇంకా అలాగా బయలుదేరిపోదామని చెప్పేసి ఇంకా అలాగా నేను ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అలా బయటకు వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వర్షాలు పడితే మళ్ళీ ఇన్ కేసు మళ్ళీ తడిసిపోతామని చెప్పేసి ఇంకా అలా బయటకు వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా దాంతోటికి మాకు ఇంకా యాక్చువల్గా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలా ఇంకా గడిపేసి ఆ డే మొత్తానికి గడిపేసి ఇంకా అలా జస్ట్ ఇంకా అలా ఇంకా ఫైనల్గా ఇంకా వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అలాగే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరలో ఉన్నాం. ఇంకా అలా క్లైమేట్ ఒకటి చల్లగా ఉంది కదా ఇంకా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేస్తే
మా వాళ్ళు ఇంక వెనక అలాగ ఉండిపోయి ఇంక వెనక నుంచి వస్తాను అని చెప్పేసి ఇంకా మేమేమో ముందనే వచ్చేసాం. ఇంకెక్కువసేపు ఉన్నా మళ్ళీ వర్షం పడినా ఎక్కువ మళ్ళీ ఫోన్లు అన్నీ తడిసిపోతాయని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరలోకి స్టార్ట్ అయిపోయాం. అలాగే ఇంకా వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరికి వచ్చేసాం. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.